మాట్లాడాలా వాళ్ళకి దమ్మ బుట్టింటే ఆడదు కానీ మొగడు కానీ వాని ఎక్క రమ్మని తొడదడతా వాని తల్లిని దెంగ వాడేవాడు వాని అమ్మని దెంగ వాడు లంజా కొడుకు ఈడుండి మేము పెట్టిన కూడు తిని నా కొడుకోడు ఆ ఇంట్లో అక్క ఈ ఇంట్లో పసుపు పోయండి ఆ ఇంట్లో ముగ్గులు పెట్టండి ఈ ఇంట్లో అలకండి అని కూసి ఆ లంజా కొడుకు ఇప్పుడు బయటికి పోయి మమ్మల్ని ఇటు నుంచి వెళ్ళిపోవాలనే వాడు చేస్తాండి ఈడ మెసేజ్లు ఆడాళ్ళకు మెసేజ్లు ఏమని పెడతారు ఆయన పని పెట్టుకున్నాడు ఈఎంఏ పని పెట్టుకున్నాడు వాళ్ళు వీళ్ళు తింటాడారు ఇవి ఆ లంజా కొడుకులు మాట్లాడేది బయట మళ్ళా మెసేజ్లు పెట్టి వెంటనే సిమ్ము తీసేసేది మళ్ళా మెసేజ్లు పెట్టేది ఈ కుర్చీలో కూర్చుంటావు కుంటి కుర్చీలో కూర్చుంటావు మీ అమ్మ నీడు దెంగుతారు ఇది కత్తెర తీసుకో అనేది కత్తెరలు అట్లాడి పెడతారు లంజా కొడుకులు ముండమాసి నా కొడుకులు నీ యొక్క దమ్ముంటే నీ తల్లిగా ముసిల్దాన్ని నేను రాండే వెళ్ళుకున్నాము నీ తల్లి ఇక్కడ స్థలం ఉందంటే ఓల్రాజ్ అన్న స్థలం ఉంది ఇక్కడ రాండి అంటే వచ్చినాము ఇక్కడ వేసుకున్నామంతా రెవెన్యూ వాళ్ళు వచ్చినారు పోలీసు వాళ్ళు వచ్చినారు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చినారు అందరూ వచ్చినారు కానీ ఏదో లేని వాళ్ళు వేసుకున్నారు లేని వెళ్ళిపోయినారు వాళ్ళు రామూర్తి అన్న కానీ డబ్బులు వసూలు చేయాలని చూసినాడు అది ఓబుల్రాజు అన్నకు సరిపోని దానివల్ల ఇటు నుంచి అన్న తిట్టి పంపించినాడు అట్లా పద్ధతి కాదు వాళ్ళు లేనోళ్ళు అని కానీ బయటికి పోయి వాళ్ళు ఎవరైనా సరే ఈ కొట్టాల్లోకి వచ్చి మగోళ్ళు అక్కడ మాట్లాడితే ఈడు మాట్లాడదాము వీటికొచ్చి కొట్లాడుకుందాం రాండి ఎవరో వచ్చి ఊరికి ఆడాడు మాట్లాడి ఓల్రాజు అట్లు చేసినాడు సీనప్ ఇట్లు చేసినాడు ఇంకోటి ఇట్లు చేసినాడు అనేది వద్దు అందరూ ఉంటాం ఈడ అందరూ మేము కాలనీలో మేము కూడు నీళ్ళు లేకుండా చచ్చి ఇక్కడ 24 గంటలు ఇక్కడ పడిండే నా కొడుకుల్ని మీరు ఆడాడు ఉండేంత గబ్బులు చెప్తాండారా రాని మగవాళ్ళు అయితే వీటికొచ్చి తేల్చుకుందాం ఏందో మీరు ఊరికే ఆడో ఉండి వాళ్ళని ఆడోళ్ళని జడిపినారు ఈడు ఆడోళ్ళని పెట్టుకున్నారు వీళ్ళని ఈడు పెట్టుకున్నారు అనేది వద్దు మీరు వచ్చి పుడుకులాడినప్పుడు మీకు తెలుదా పోయి రాని మగవాళ్ళు అయితే వీటికొచ్చి మాట్లాడండి వీటికొచ్చి మాట్లాడి కొట్టాలు పీకేకి రాండి కొట్టాలు పీకిస్తాం అంటారా పీకిత్తరాండి మీరు వచ్చి పీకిత్తరాండి మగవాళ్ళు ఎవడో వాడు వచ్చేవాడు